దేవా మీకే వందనాలు స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాము రాజా. ఈ సాయంకాల సమయంలో నైనా తండ్రి మీ బిడ్డలందరినీ ప్రభా యేసయ్యా మీ సన్నిధిలో కూడడానికి మీరు చేసిన సహాయం బట్టి మీకు వందనాలు రాజా. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం రాజా. ఆయన ప్రభా మీ సన్నిధిలో ప్రభా మిమ్మల్ని ఆరాధించడానికి స్తుతించడానికి మీ వాక్యం వినడానికి మీరు మాకు ఇచ్చిన అవకాశం బట్టి మీకు వందనాలు రాజా. ఈ గృహం ప్రభా యేసయ్యా మరి మేమందరం కూడుకొని ఈ గృహంలో కూర్చొని మీ సన్నిధిలో మిమ్మల్ని ఆరాధించడానికి ప్రభా మీరు ఇచ్చిన అవకాశం బట్టి మీకు వందనాలు రాజా. మీ సన్నిధి ఇక్కడ ఉంచండి నాయన. మీ మాటలు ప్రభా యేసయ్యా మీ సన్నిధిలో వినిపింపజేయండి నాయన. మీ బిడ్డలతో మీరు మాట్లాడండి, అభిషేకించండి నాయన. నాయన తండ్రి నోటిని తాకండి నాయన, నాలుకని అభిషేకించండి నాయన ప్రభా. మా తలపులలో ప్రభా మీ ఆలోచనలు పెట్టండి నాయన. మా ద్వారా మీరు మాట్లాడండి. మీ నామమునకే మహిమ ఘనత చెల్లించడానికి ప్రభా యేసయ్యా మాకు సాయం చేయండి నాయన ప్రభా. ఈ సమయంలో ప్రభా యేసయ్యా మరి మీ నామంని స్తుతిస్తుండగా ఆరాధిస్తుండగా నాయన ప్రభా లైవ్ లో చూసే పిల్లలను కూడా ప్రభా తాకండి, దీవించండి, ఆశీర్వదించండి. వారితో కూడా మాట్లాడండి. వారి హృదయాలను ప్రభా యేసయ్యా శుద్ధి చేయండి. వాళ్ళ మనసులోని తలంపులను శుద్ధి చేయండి. మీ బలము శక్తితో నింపండి నాయన ప్రభా. నాయన ఆదరించండి నాయన ప్రభా. వారి ఆరాధన అంగీకరించండి నాయన. మీ వాక్యం ద్వారా వారిని ప్రభా సంధించండి నాయన ప్రభా. ప్రతి ఒక్కరితో ప్రభా మీరు మాట్లాడి దీవించమని ఈ ప్రార్థన అంతా కూడా ప్రభా చివరి వరకు ప్రభా ఆది నుంచి అంతం వరకు మీరే మా తోడు ఉండి మాతో ప్రభా కూడా ఉండి నైనా తండ్రి నడిపించమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. థాంక్ యూ జీసస్. ప్రైజ్ యూ జీసస్. హల్లెలూయా. అందరూ ఆనందంగా ఉన్నారండి? హ్యాపీగా ఉన్నారా? yes హ్యాపీ. ఎందుకు? వై హ్యాపీ? ప్రేయర్ ఉందనే. హల్లెలూయా స్తోత్రం. థాంక్ యూ జీసస్. ప్రేయర్ ఉంటే హ్యాపీగా ఉంటారా? అవునా? హల్లెలూయా హల్లెలూయా. అయితే హ్యాపీగా ఉంటే మనం ఏం చేయాలి? పాటలు పాడాలి. హల్లెలూయా. దేవుణ్ణి స్తుతించాలి, ఆరాధించాలి. అవునా? హల్లెలూయా. మరి మీరందరూ కూడా రెడీగా ఉన్నారా స్తుతించడానికి? లేచి నించుంటామా? హల్లెలూయా హల్లెలూయా. పిల్లలు నుంచి పెట్టేదాన్ని మీ ఇష్టం, పర్లేదు.